హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం కేయూసీలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీరు మన వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సో దట్ నేను వీడియోని అయితే చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో మనం ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ముందుగా మీరు మీ అప్లైనర్ లేదా మీకు తెలిసిన వారి నుంచి అయితే లింక్ పంపించుకోండి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఎవరు రిఫరెన్స్ ఇచ్చారనే పేరు ఉంటుంది, తర్వాత యూజర్ నేమ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మీరు ఓన్లీ స్మాల్ లెటర్స్తో ఎంటర్ చేయాలన్నమాట. అండ్ 6 లెటర్స్ అయితే రావాలి అక్కడ. అండ్ ఈమెయిల్ అడ్రస్, మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. అండ్ ఇండియా, అక్కడ కంట్రీ, ఒకవేళ మీరు ఇండియా వాళ్ళకి ఇస్తుంటే ఇండియా అని ఉంటుంది. అండ్ వేరే వాళ్ళకైతే వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి కరెక్ట్గా. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మీరు స్ట్రాంగ్ అయితే ఇవ్వండి, సో దట్ మీకు సెక్యూరిటీ పరంగా అయితే ఏమవ్వకుండా ఉంటుంది. అంటే క్యాపిటల్, స్మాల్, నంబర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, ఇలా అన్ని మిక్సింగ్ చేసి అయితే ఇవ్వండి, సో దట్ మీ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇలా 2 టైమ్స్ ఇచ్చేసిన తర్వాత మీకు క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ కిందన ఐ అగ్రీ అని ఉంటుంది, అది టర్మ్స్ అండ్ పాలసీ అయితే అగ్రీ చేసేసి క్రియేట్ అకౌంట్ అయితే నొక్కియండి. మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అలా ఎంటర్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది. నేనైతే ఇక్కడ ఈ అనేది క్యాపిటల్ ఇచ్చాను కాబట్టి నాకైతే రిజిస్టర్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ స్మాల్ లెటర్గా అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు క్యాప్స్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అగ్రీ చేసేస్తాను. సో మనకైతే అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడైతే మీరు మీ నేమ్ అయితే కరెక్ట్గా ఇవ్వండి, మీ ఇంటి పేరు, తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ అడ్రస్ అయితే ఇచ్చండి. నాది డిఫాల్ట్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఎంటర్ చేసేసాను. అండ్ మీ స్టేట్ ఇవ్వండి, తర్వాత జిప్ కోడ్ ఇవ్వండి, తర్వాత కింద వచ్చేసి మీ సిటీ, అంటే మీకు దగ్గరలో ఉన్న సిటీ అయితే ఇవ్వండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఒకసారి మొత్తం చదవండి, మీకే అర్థమవుతుంది. లేదంటే స్క్రీన్ షాట్ తీసి గూగుల్లో ట్రాన్స్లేటర్ చేసుకోండి, మీకు తెలుగులో అయితే వచ్చేస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే 111 రూపాయలు అయితే పే చేయాలంటుంది. గేట్ వే వచ్చేసి 3 రూపీస్ అలా తీసుకుంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్ అయితే చాలా స్పీడ్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి. నేను పేమెంట్ అయితే చేస్తున్నాను. పేమెంట్ గేట్ అయితే చాలా స్పీడ్గా ఉంది, ఏమి నొక్కనవసరం లేదు, ఆటోమేటిక్గా అది రీడైరెక్ట్ అవుతుంది. ఇలా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత అయితే మనకి ఇలా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన 3 లైన్స్ ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేసి మీరు డాష్బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్లోజ్ నొక్కిన తర్వాత కిందికి రాగానే మీకు ఇక్కడ అన్నీ అయితే ఉంటాయి, ఇలా చూసుకోవచ్చు మీరు ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది. అలా పైకి వెళ్తే ఇక్కడ మీరు మీ రిఫరల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవచ్చు అనమాట. మీరు వాట్సాప్లో మీకు నచ్చిన వాళ్ళకి అయితే షేర్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ మీరు కనుక ఇప్పటి వరకు రిజిస్టర్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ మన వాట్సాప్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మన వీడియోస్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.